విద్యార్థులు, ఉపాధ్యాయుల సేవ విద్యారంగంలో ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి అని అవకాశాన్ని వినియోగించుకుని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ముందస్తుగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఉపాధ్యాయులు తల్లివారి లాంటి వారిని, వారి పిల్లలను ఆదరించి చక్కటి విద్యాబుద్ధులు నేర్పాలి అని అన్నారు. చాలా మంది పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వస్తారని, వారికి సేవ చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలి అని అన్నారు. వేలాది మంది భవిష్యత్తును సన్మార్గంలో నడిపే అవకాశం ఉపాధ్యాయులకు ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామాలలో ఇంటింటికి వెళ్లి పాఠశాలల్లో తమ పిల్లల విద్యా విషయాలను వివరించాలి అని, తద్వారా హాజరు శాతాన్ని మరింత పెంచుకోవచ్చన్నారు. ఉపాధ్యాయులు 100% పాఠశాలలకు హాజరైతే విద్యార్థుల హాజరు కూడా అదేవిధంగా నమోదవుతుంది అని అన్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విన్ తానాజీ వాకాడే మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుల విద్యార్థులను గమనిస్తూ ఉండాలని, వారు ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా చూసుకోవాలన్నారు. చెడు అలవాట్ల బారిన పడకుండా సంరక్షించాలి అని సూచించారు. విద్యార్థులను తల్లిలా ఆదరిస్తూ సన్మార్గంలో నడిపించాలన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలకు చెందిన 43 మంది ఉపాధ్యాయులకు, ప్రైవేట్ పాఠశాలకు చెందిన 17 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందించారు. నిమ్మపల్లిలో పనిచేశాను, కోనరావుపేట మండలంలో. అక్కడ ఉన్నటువంటి ఆలోచనలతో ముందుగా ఒక ఫిజికల్ సైన్స్ టీచర్గా పిల్లలకు దగ్గర కావాలంటే ఏం చేయాలి అంటే, క్లాస్ రూమ్లో మనం అడుగుపెట్టగానే విద్యార్థిని మనం ఏ విధంగా ఆకర్షించుకోవాలి ఒక సబ్జెక్ట్ టీచర్గా. మన కాంటెంట్కి సంబంధించినటువంటి ప్రతి ఆలోచనని ముందుగా ట్రైఅవుట్ చేసి ల్యాబ్లో దాన్ని పిల్లవాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఈజీగా ఆ కాంటెంట్ని నేర్చుకోగలుగుతారు. సో ఈ విధంగా పిల్లలకు తరగతి గదిలో క్లాస్ రూమ్ యాక్టివిటీసు, తర్వాత సైన్స్ ల్యాబు రెనోవేట్ చేసుకోవడము, ఏ స్కూల్లో ఉన్నా కూడా నేను ముందుగా చేసేటటువంటిది హెచ్ఎంల సహకారంతో, ఉపాధ్యాయుల సహకారంతో ఫస్ట్ సైన్స్ ల్యాబ్ను తీర్చిదిద్దుకోవడం, అందులో ఉన్న పరికరాలు ఏంటి, అందులో డికంపోజ్డ్ అయినటువంటి మెటీరియల్స్ ఏంటి, అవన్నీ చూసుకొని ఫస్ట్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది నా ప్రధాన కర్తవ్యం. ఆ తర్వాత హెచ్ఎం గారి సహాయ సహకారంతో ముందుకు పోతూ మేము 2023 సంవత్సరంలో ఇక్కడే మా మనకొండూరు మండల్ విద్యాధికారి గారు ఉన్నారు, మా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు ప్రత్యక్ష సాక్షులు. మీ అందరికీ చాలా ముందుగానే మనం ఎన్షియింగ్ టీచర్స్ డేకి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అండ్ పెద్ద లాంగ్ స్పీచెస్ ఏమి ఉండవండి. యాజ్ మేడం ఈజ్ ఆల్సో హియర్. మేడం ఎంత కమిటెడ్గా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారనేది మనందరికీ తెలుసు. అండ్ ఇది మళ్ళీ ఒకసారి నా దృష్టిలో ఏంటంటే, ఏ సందర్భమైనా కూడా, ఏది అకేషన్ వచ్చినా కూడా, నేను పర్సనల్గా కానీ, నేనున్న జిల్లాలో టీచర్స్ కానీ ఒక సందర్భం వచ్చిందంటే అది మళ్ళీ ఒకసారి మనం అందరం రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఏం చేస్తున్నాం అనేది, ఏం చెయ్యబోతున్నాం అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇట్స్ ఎ టైమ్ ఫర్ రీడెడికేషన్. అవునా కాదా? మీరందరు కూడా ఒక్కసారి ఒక అష్యూరెన్స్ లాగా అందరు కూడా క్లాప్స్ ఇవ్వండి మొత్తం సభకంతా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఎ టైమ్ ఫర్ రీడెడికేషన్. ఏ అకేషన్ అయినా ఏదైనా ఉపాధ్యాయులంతా నిజంగా కూడా ఫీల్డ్లో చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, చాలా కమిటెడ్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్వంతంగా డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసే టీచర్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా తల వంచి ఒకసారి నమస్కారం చేస్తున్నాను. ఇది ఆ సందర్భం. ఈ టీచర్స్ ఉపాధ్యాయ దినోత్సవం మనం అవార్డ్స్ ప్రకటించుకున్నప్పుడు ఇది ఆ సందర్భం. ఐ రియలీ కంగ్రాచులేట్ యూ ఆల్. ఐ బో మై హెడ్. అలాంటి టీచర్స్ అందరికి కూడా మీరందరూ కూడా ఇంకొక తరానికి ఇన్స్పిరేషన్ అండి. మీ స్కూళ్ళల్లో ఉన్న పిల్లలందరికీ కూడా మీరందరూ ఇన్స్పిరేషన్. అలాగే వీఆర్ వెరీ ఫార్చునేట్ దట్ ఇంత కైండ్ కలెక్టర్ గారు ఉన్నారు. ప్రతిది కూడా స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించి, ప్రతి చిన్న విషయం మైక్రో టు మ్యాక్రో లెవెల్ ప్రతిదీ కూడా ఆలోచించి, వారు ఇలా చేయాలి, అలా చేయాలి, ఈవెన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎవరన్నా శాలరీస్ ఉన్నా కూడా వారు ప్రత్యేకంగా దాన్ని ఒక సబ్జెక్ట్గా తీసుకొని మనకు అందించి, స్కూళ్ళు బాగా నడవాలి, పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి. ఇది వారి లైన్స్లో కూడా మనం ఇదంతా దృష్టిలో పెట్టుకొని యాజ్ ఎ న్యూ డిఈఓ నేను కూడా మిమ్మల్ని అందరినీ అపీల్ చేస్తున్నాను దట్ మంచి సందర్భం. ప్రతిరోజు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకసారి మనం ఆలోచించుకొని
మన చేతిలో ఉన్న పిల్లలకి మనం ఏం చేయగలిగాం అని ఆలోచించుకొని ఆ సాటిస్ఫాక్షన్తో పడుకోగలిగితే ఇంకా అంతకంటే బెస్ట్ టీచర్ ఆర్ బెస్ట్ పర్సన్ ఇంకెవరు ఉండరండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ దిస్ గివెన్ ఆపర్చునిటీ. మీరు మళ్ళీ కూడా మేము ఈ వేదిక నుంచి కూడా మా టీచర్స్ అవార్డ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ, ఇక్కడ లేని వాళ్ళందరం కూడా we will once again rededicate and reconcile our issues also. బాగా పని చేసి మంచి పేరు తెస్తామని మీకు ప్రామిస్ చేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గివెన్ ఆపర్చునిటీ. మరొకసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. కృపరాణి 33 మంది విద్యార్థులుగా అది అభివృద్ధి చెందింది. ఇంకా అడ్మిషన్స్ రాబోతున్నాయి సార్ సెలెక్ట్ చేసినందుకు. సో విద్యాశాఖ హామీ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నా పేరు సరిత, చిగురువాడ మండల్, ఎల్కేజీ సింజర్తి గ్రామం. సభ శుభాంజలి వేదిక బిడ్డలందరికీ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ధర్మరాజు వల్లే ఆజ్ఞా పరిపాలనా వ్రతుండు లాగా మేడం గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పూర్తిగా నిలుస్తున్నారు. కేవలం మేడం విద్యాశాఖ మీదనే అందుబాటులో ఉండాలని, అది మన గవర్నమెంట్ స్కూళ్ళలోనే సాధ్యమవుతున్న పిల్లలందరూ కూడా ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థులు మాత్రమే జ్ఞానవంతులను చేయడమే మన బాధ్యత. ఎందుకంటే గురు బ్రహ్మ గురు బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే శ్రీమంగళధారణం శ్రీమన్ శ్రీత జగత్ వాంఛావలి పూర్యానాభరణం కళా వితరణం ప్రాణం మహాకవిమన పంకే